Garuda Express, an international courier service. భూమా నాగిరెడ్డి జీవితాన్ని దగ్గరగా చూస్తే ఒక సినిమా చూసినట్లుగా ఉంటుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇంటికి దూరంగా చదువు, తండ్రి హత్యతో ఊరికి వెళ్లటం, రాజకీయాల్లోకి వచ్చేయటం, వర్గాన్ని కాపాడుకునేందుకు ఫ్యాక్షన్ పడగనీడలో ప్రయాణించడం, మధ్యలో మరదలి మీద మనసు పడటం, మేనమామ నోచెప్పటం, చివరకు రహస్యంగా పెళ్లి చేసుకుని తర్వాత అందరినీ ఒప్పించటం, రాజకీయ నేతగా జిల్లాలో తిరుగులేని శక్తిగా మారడం, ఇలా చెప్పుకుంటూ పోతే భూమా జీవితమంతా సినిమాటిక్గా కనిపిస్తుంది. ఫ్యాక్షన్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించటం, అదే సమయంలో అదే ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా శాంతి పాదయాత్రలు చేసి రక్తపాతానికి చెక్కుపెట్టిన వైనం ప్రత్యర్థులు సైతం ఆయన్ను అభిమానించేలా చెప్పిందనే చెప్పాలి. రాజకీయాల్లో ఎగుడు దిగుళ్లలో పయనిస్తున్న వేళ ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదంలో భార్య మరణం, రాజకీయంగా కొన్ని ఒత్తిళ్లతో సాగుతున్న భూమా గుండె ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయినట్లయింది. 53 ఏళ్లుగా నిర్విరామంగా కొట్టుకుంటున్న ఈ గుండె మధ్యలో చిన్నపాటి అస్వస్థకు గురైన ఆదివారం ఉదయం మాత్రం అందరినీ శోకసంద్రంలోకి నెట్టేస్తూ తన పనిని నిలిపేసింది. అంతే, భూమా కుటుంబాన్ని అమితంగా అభిమానించి ఆరాధించే వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. భూమా గురించి, వారి కుటుంబం గురించి తెలిసిన వారికి నాగిరెడ్డి మరణం నోట మాట రాకుండా ఉండిపోయేలా చేసింది. భూమా మరణం నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల మధ్యనున్న అనుబంధాన్ని పలువురు ప్రస్తావించుకున్నారు. 3 ఏళ్ల వ్యవధిలో భూమా దంపతులు ఊహించని రీతిలో మరణించిన వైనాన్ని తలుచుకుని కంటతడి పెడుతున్నారు. శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించిన చోటనే నాగిరెడ్డి అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. తోబాఘాట్లో ఆయనకు అంత్యక్రియలు ఏపీ ప్రభుత్వం అధికార లాంఛనాల నడుమ చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంతకాలం శోభాఘాటుగా వ్యవహరించిన ప్రాంతాన్ని ఇక భూమా ఘాట్గా వ్యవహరిస్తున్నారు. ఘాట్ చుట్టూ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భూమా అంత్యక్రియలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు, అధికార పక్ష నేతలు భారీగా హాజరయ్యారు. భూమా నాగిరెడ్డి మరణానికి ముందు రోజు జరిగిన విషయాల్ని పలువురు టీడీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తన వర్గానికి చెందిన పలువురిని తీసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన భూమా, శిల్పా కుటుంబం కారణంగా తన వర్గం ఎన్ని ఇబ్బందులు పడ్డారన్న విషయాన్ని వారి చేత చెప్పించారు. ఈ సందర్భంగా తన వెంట వచ్చిన వారిని పేరు పేరున ముఖ్యమంత్రికి పరిచయం చేసిన భూమా కార్యక్రమం మొత్తం ఉల్లాసంగా కనిపించారు. తన వెంట వచ్చిన వారందరితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇదే ఆయన ఆఖరి ఫోటో అయ్యింది.